గుడ్ ఈవినింగ్ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయం, ఈ శుక్రవారం మరి ఉపవాస కూడికలోకి సాయంకాల సమయం దేవాదేవుడు మనందరినీ నడిపించబోతున్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. మరి రాత్రి ఈ శుక్రవార కోడికను మనం ప్రారంభించుకుంటకు ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుణ్ణి మనం గణపరచుటకు, కొనియాడుటకు, మహిమపరచుటకు ప్రభు మనకిచ్చిన మంచి ఆయుష్ కాలాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి, ధన్యతను బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. రండి, ఈ సాయంకాల సమయంలో దేవాదేవుణ్ణి మనందరం కలిసి ఆరాధిస్తాం, మరి మహిమపరుస్తాం, గణపరుస్తాం. కనుక యేసుక్రీస్తు కల్వరి కృప మినిస్ట్రీ ద్వారా, మా కుటుంబం ద్వారా మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాలను, వందనాలు నేను తెలియజేస్తుండగా, మరి దైవజనులని మరి మా కుటుంబం తరపున కూడా నేను తెలియజేస్తుండగా, మరి థ్యాంక్ యూ జీసస్. కనుక అందరం కలిసి మరి ప్రభువును మనం ఆరాధిస్తాం. నా యొక్క మనవిని ఆలకించి గౌరవించి యేసయ్యను ప్రేమిస్తూ ఆరాధనలోకి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాలను నేను తెలియజేస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మనం చక్కగా ప్రార్థన చేసుకొని ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం, ప్రభువును గణపరుస్తాం. తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు మేము చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధిని అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపకై, మీ సన్నిధికై మీకు కోటాను కోట్ల స్తోత్రాలు, స్తుతుడా, కోటాను కోట్ల స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అయా, మీ సన్నిధి మా మధ్యకి దిగి వచ్చి ఈ రాత్రి మేము ఆరాధిస్తుండగా, ఈ శుక్రవారం, ఈ యొక్క జూన్ మాసంలో అయా, ఈ శుక్రవారం చివరి శుక్రవార దినాల్లో ఉంటుండగా, ఈ ఉపవాస దినము మీ సన్నిధి మా మధ్యకు కుమ్మరించండి. మీ సన్నిధి దిగిరానివ్వండి. మీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. బలమైన నీ శక్తితో, నీ ఆత్మ బలముతో నింపి మేము ఆరాధిస్తుండగా మా ఆరాధనపై ఆశీర్వుడై ఉండి మీ ఉన్నతమైన నామానికి మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రార్థిస్తూ, నాయన మరి మాతో మాట్లాడండి రాత్రి. నాయన మీ యొక్క ఆత్మను ప్రభా, మరి నీ ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆ నీ మాటలు వినుట కృప చూపి సహాయం అందించమని ప్రార్థిస్తూ, నీ ఆత్మ కుమ్మరింపు, ఆత్మ నడిపింపు దయచేసి ప్రభా, మీ ఉన్నతమైన నామానికి మహిమా ఘనత ప్రభావాలు పొందుకునమని అపవాది వాని తంత్రములు, వాని క్రియలు, వాని కుయుక్తులు యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. ఈ రాత్రి శక్తి కలిగిన యేసుక్రీస్తు అధికారము కలిగిన నామములో బంధిస్తున్నాను. ఈ రాత్రి యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. ఈ రాత్రి మీ సన్నిధి తోడుగా నుంచి, మీ సన్నిధి సమాధానం ఉంచి, మీ ఉన్నతమైన నామానికి మహిమా ఘనత ప్రభావములు పొందుకునమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తాం, ప్రభువును గణపరుస్తాం, ప్రభువును కొనియాడదాం. హల్లెలూయా. చక్కగా మీరున్న చోట చప్పట్లతో చక్కగా దేవుణ్ణి, మరి చక్కగా మనకు దేవుడు చక్కటి చేతుల్ని ఇచ్చాడు భోజనం చేయటానికి. హల్లెలూయా. మనకి చక్కటి చేతుల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనము చక్కగా భోజనం చేయటానికి, పనులు చేసుకోవడానికి ఆయన మంచి చేతుల్ని, అన్నిటికంటే విలువైన చేతులు. అన్ని మిషన్లు కరిగిపోతాయి, అరిగిపోతాయి. మనం ఆరాధిస్తాం అందరం కలిసి. కరిగిపోని చేతులతో మన దేవుణ్ణి రాత్రి ఆరాధిస్తాం, గణపరుస్తాం, కొనియాడదాం. హోసన్న సాంగ్స్ నుంచి చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనం ఆరాధిస్తాం ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ లార్డ్, లార్డ్ జీసస్, హల్లెలూయా. స్తుతి పాడుటకే బ్రతికించిన పాట పాడుతూ ప్రభువుని గణపరుస్తామా, ప్రభువుని హెచ్చిస్తామా, ప్రభువుని మహిమపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించిన తల్లివలే ఇన్నాళ్ళుగా నన్ను ప్రేమించిన, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా, నీ ప్రేమ మాపై ఎన్నడు మారదు
భయమును తొలగించినావు, ప్రాకారములను దాటించినావు. ప్రాణ భయములను తొలగించినావు, ప్రాకారములను దాటించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నడిపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను దీవించినావు. దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై, నీ కృప బాహుల్యమే వీడని అనుబంధమై. తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లివలే మమ్ము బోధ
ఓదార్చినావు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. కలవరమందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లి వలే మమ్ము ఓదార్చిన. ఇన్నాళ్ళుగా మమ్ము పోషించిన తల్లి వలే మమ్ము ఓదార్చిన. నీ ప్రేమ మాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ మాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా మా ఆధారం నీవేనయ్యా. మా జీవిత కాలమంతా నిన్ను ఆరాధించి ఘనపరతుము. మా జీవిత కాలమంతా మా ఆధారం నీవేనయ్యా. మా జీవిత కాలమంతా నిన్ను ఆరాధించి ఘనపరతుము. మా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. మా జీవిత కాలమంతా నిన్ను ఆరాధించి ఘనపరతుము. నిన్ను ఆరాధించి ఘనపరతుము. నిన్ను ఆరాధించి ఘనపరతుము. నిన్ను ఆరాధించి ఘనపరతుము. రిబా శాందరిక లౌరియా కురియా నమాసికే తెరే మెహందుల్లా రస్యా లూరా బాబా బాబా షికెందరులు రోసియా కురియా నమాసికే తెరే మెహందుల్లా రస్యా. నాయనా మీకు స్తోత్రములు నాయనా. ఈ సాయంకాల సమయం ఉపవాస కూడికలు ఈ రాత్రి మేము ఆరాధించుంటుండగా మా ఆరాధనను అంగీకరించి మా ఆరాధనపై ఆసీనుడై ఉండి అయా మీ ఉన్నతమైన నామానికి మీరు మహిమ పొందుకున్నందుకు కొందనాలు. ఆరాధన అంగీకరించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు క్రీస్తు నామంలో సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. మరొక పాట పాడుకొని మనం ప్రభువును గణపరుస్తాం, ప్రభువుని హెచ్చిస్తాం, ప్రభువును కొనియాడుదాం. థ్యాంక్ యూ లార్డ్. మరొక పాట పాడుకొని హోసన్న సాంగ్స్ నుంచి మన ప్రభువును మనం గణపరుస్తాం, కొనియాడదాం, మహిమపరుస్తాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లార్డ్ హోలీ స్పిరిట్. మరొక మంచి పాట పాడుకొని మనం దేవుని ఆరాధిస్తాం, గణపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. చక్కటి పాట. మరి మన కోసం ఎవరు రాలేదు కానీ పాపి కోసం, పాపి మరణిస్తుండగా, పాపి దుర్మార్గుడుగా బ్రతుకుతుండగా, పాపికి బ్రతుకు లేని సమయంలో, బ్రతుకు అర్థం తెలియని ఆ దినములలో సమయాలలో దేవుడు మన కోసం దిగి వచ్చిన్నాడు. హల్లెలూయా. ఆయన నామానికి మహిమ కలుగును గాక. మరి మహిమను విడిచి భూమికి దిగి వచ్చిన దేవుణ్ణి ఈ రాత్రి మనం ఆరాధిస్తాం. మరి చక్కటి సంతోషముతో ప్రభువును మహిమపరుస్తాం, ప్రభువును గణపరుస్తాం, ప్రభువును కొనియాడదాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. లార్డ్ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. 196వ పాట పాడుకుంటూ ప్రభువుని గణపరుస్తాం, ప్రభువుని కొనియాడదాం, ప్రభువుని హెచ్చిస్తాం. హల్లెలూయా.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 196 సాంగ్ నెంబర్ 196, 196వ పాట పాడుకుంటూ ప్రభుని గణపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడైన దేవుడు ఈ రాత్రి ఈ ఉపవాస దినములో మన స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉండాలి. హల్లెలూయా. ఆయన ఇశ్రాయేళ్లకు రక్తం పెట్టి ప్రాణం పెట్టలేదు, కానీ తర్వాత పెట్టాడు. మనకు పెట్టిన తర్వాత వారికి దొరికింది ఆ కృప. మనల్ని ఆయన ప్రాణం పెట్టి రక్తం పెట్టి ఆ రక్తములో కొనుక్కొని ఈరోజు ఆయన బిడ్డలుగా ఆరాధిస్తుండగా మన ఆరాధనపై ఆయన ఆసీనుడై ఉండాలి ఈ రాత్రి. అటువంటి ఆరాధన దేవుడు మన ద్వారా కోరుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఆరాధిద్దామా, గణపరుద్దామా, కొనియాడదాం. మహిమను విడిచి నీ కోసం, నా కోసం అన్ని విడిచి దేవుని దగ్గరికి రావాలి, సేవకు రావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారా? అన్నీ ఉన్నాయా అని చూసుకునే వాళ్ళే ఈ రోజుల్లో ఉన్నారు. అన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి నీ కోసం, నా కోసం వచ్చిన దేవుని కొరకు ఏం చేస్తున్నాం మనం? చెయ్యాలి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి క్షేమమును కలిగించి, థ్యాంక్ యూ లార్డ్, సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. థ్యాంక్ యూ లార్డ్. సదయుడవై నా పాదములు తొట్టిననివ్వక, సదయుడై రక్షణలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి.
అన్నిట్లో మనం మన పాదాలను తొట్టిల్లకుండా కాపాడే దేవుణ్ణి ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నాం. సదైడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదైడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్యం నీ కోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా నుంచి విడిపించిన దేవుడు ఆయన కరములు చాపాడు కదా. మన బాధలు వేదనలు ఉన్నప్పుడు ఆయన కరములే చాపాడు కాబట్టి ఈ రోజు వరకు ఆయన సాక్షులుగా నిలబడుతున్నాడు. హల్లెలూయా. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. క్షేమమును కలగజేసి అనుదినము మనని వెంబడిస్తూ కాస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. చాపి కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి, థ్యాంక్ యూ లార్డ్, నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూచి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు. నిర్మలుడా బాహు చాపి దీవించువాడవు. ఆమేన్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రముయా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. 10,000లో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. సుందరుడవు నీవు. 10,000లో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్నినేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదము. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదము. ఉన్నతుడా మహోన్నతుడా నిన్ను ఆరాధించెదము. రక్షకుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. మా స్తుతుల సింహాసనం నీ సింహాసనం నీ కోసమే యేసయ్యా. మా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నీ కోసమే యేసయ్యా. నీ కోసమే యేసయ్యా. నీ కోసమే యేసయ్యా. క్రియాలారా సియంతరిక లౌరియా రెమెకే మెనెమే సెకేతరే మెహందుల్లా రస్య లూర కందరాల రబా కబారియా నమాసెకేతరే మెహందుల్లా రస్య. ప్రవ్వా ఆరాధనను అంగీకరించి ఆరాధనపై దిగి వచ్చి ఆశీనుడైనందుల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త గాడ్
యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించి వేడుకుని దీవించబడ్డ అమ్ము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గట్టి చప్పట్లు చేసి గట్టిగా కనపరుస్తామా, కొనియాడతాం. హల్లెలూయా. నిజంగా మహిమను విడిచి భూపైకి దిగి వచ్చిన దేవుడు నీ కోసం. ఈ భూమిపైకి పాపివైన దుర్మార్గుడు ఉన్నారా? వచ్చేవాళ్ళు ఎవరు లేరు, రారు కూడా. కానీ మన కోసమే దిగి వచ్చిన యేసయ్యను మనము ఘనపరుస్తాం, కొనియాడదాం, ప్రేమిస్తాం, హత్తుకుందాం ఆయన కొరకు. చక్కటి ఇక్కడ చక్కటి మాట మనతో కొరింథీ పత్రిక నుంచి కొరింథీ సంఘానికి మరి పౌలు గారు హెచ్చరిస్తున్న బోధించి అందరూ కొరింథీ పత్రిక నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతుండగా ఈ రాత్రి మనం విందాం. కొరింథీ పత్రిక 6వ అధ్యాయం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి తీసి పెట్టుకోండి. Thank you, Jesus. Wonderful God, wonderful Holy Spirit of God. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి దేవుని శ్రేష్టమైన మాటలను ఈ రాత్రి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రాజ్యములో ఎవరుంటారు? ఆయన్ని ఎవరు ఆరాధిస్తారు? ఎవరి ఆరాధన ఆయన అంగీకరిస్తాడో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం విందాం. ప్రియ సహోదరి, 6:9 నుంచి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. జాగ్రత్తగా వినాలి, ఇది దేవుని మాట. ఇది తీసేయటానికి ఎవ్వరికీ అర్హత లేదు. ఒకవేళ అన్యాయంగా బ్రతికినా నీ భక్తిని దేవుడు అంగీకరించడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అంటున్నాడు. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైన చదవడానికే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చూసారా ఎంత భయంకరంగా, ఎంత భయం వేస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. వ్యభిచారులైనను, ఆడంగితనము గారవారులైనను, విగ్రహారాధికులైనను, పురుష సంభోగులైనను, దొంగలైనను, చోరులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీలో కొందరు అట్టివారై ఉంటిరి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమందు మన దేవుని ఆత్మయందును, చక్కటి మాట, మీరు మన దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. చక్కటి మాటలు. ఈ లోకములో ప్రస్తుతానికి శత్రువు ఇలాంటి జీవితంలోనే జీవింపచేస్తున్నాడు కదా. మరి ఈ జీవితం నుంచి, ఇటువంటి భయంకరమైన పాపపు బ్రతుకు నుంచి మనల్ని విడిపించాడు దేవుడు. ఒకవేళ అలాంటి బ్రతుకు మరలా బ్రతుకుతున్నారేమో, మొదటిగానే మనకి స్థితి ఉంది, ఇలాంటి బ్రతికి ఉన్నాం. కానీ ఇప్పుడు కడగబడిన అనుభవంలో ఉన్నాం. కొరింథీలకు చెప్తున్నాడు రాత్రి, నీకు నాకు చెప్తున్నాడు. సహోదరి సహోదరుడా, దైవజనుడా, లైవ్ వాన్స్ బిడ్లారా, సరతిరి సంఘమా, ప్రార్థన చేసుకుందామా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడు. మీ నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, ఈ రాత్రి మాతో మాట్లాడు. నీ మాట ద్వారా మా హృదయము, మా శరీరము, మా యొక్క జీవిత విధానం మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపను అనుకుని మీ సిలువ చాటున మీ దాసురాల్ని మరుగుపరిచి మాతో మాట్లాడి ఈ మాటలో ఉన్న సత్యాన్ని, వెలుగును గ్రహించుటకు, మేము భద్రంగా మా పరిశుద్ధతను మేము కాపాడుకొనుటకు, నీ ఆత్మను కాపాడుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. చూడండి, అన్యాయంగా పనులు చేసేవారు, అన్యాయంగా బ్రతికేవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరట. కారేరరు అంటున్నాడు ఆయన, అంతే. మరి మనం ఎలా ఉన్నాము? జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గల వారైనను,
పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులు, వ్యభిచారులు, దోచుకొని వారు, దూషకులు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో ఉండరు. మాట అలవాట్ల నుంచి మీరు వెళ్ళాలి. చక్కటి మాటలు మాట్లాడుతున్నారు. దూషకులు ఇప్పుడు దూషిస్తున్నారు. కొంత ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. కొంతమంది బోధ నచ్చక, కొంతమంది మోసపోకుడి అంటున్నాడు. ఇంకా మనలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? ఇంకెక్కడన్నా బలహీనతలు ఉన్నాయా? విగ్రహ సంబంధమైనటువంటి భక్తి చేస్తున్నామా? మతంలోకి రాలేరు. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు యేసుప్రభు దగ్గర రాలేరు. యేసుప్రభు అంటే భయం వారికి. ఎందుకంటే ఈ లక్షణాలు ఉండవు ఆయన దగ్గరికి వస్తే. కనుక పోయి వచ్చావా, ఇంతకు ముందు ఉన్నావు, ఇప్పుడు కడగబడ్డావు, అవి నీలో ఉండకూడదు. ఒక అపవాది వేసే కుయుక్తులను మనం మెలకువతో ఉండి కనిపెట్టుకొని పోతే నష్టం మనకి, వాడికి కాదు, వాడు సంతోషిస్తాడు. కనుక మెలకువతో మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలా. ఇప్పుడైతే భయంకరమైనటువంటి రీతిగా ఎప్పుడో ఏదో వ్యభిచారం చూస్తే పట్టుకున్నారు, కానీ ఇప్పుడైతే కళ్ళతో డైరెక్ట్గా సెల్లు ద్వారా పాపము డైరెక్ట్గా వారి ముందుకు వచ్చి నిలబడుతుంది. దేవుని పని జరగడానికి, దేవుని ఉద్దేశాలు ప్రకటించబడ్డానికి మన దగ్గర ఎక్కడి నుంచో రాలేని పరిస్థితిలో ఉన్న బిడ్డలకి వారు ఉన్న దగ్గరికి వెళ్తున్న దేవుని వాక్యము కోసం దేవుడు ఇస్తే అపవాది అనుక్షణం మనం జాగ్రత్తలు కలిగి, మెలకువ కలిగి మనని మనం కాపాడుకోవాలా. సెల్లు ద్వారా అపవాది చెడగొట్టడానికి, అపవిత్రులుగా చేయడానికి వాడు చాలా దగ్గరలో పెట్టాడు. చెడిపోయిన లోకంలో ఎలాగ చెడిపోయింది, ఆ చెడిపోయిన వాడికి ఈ వాక్యం అనేది ఎక్కదు వాడికి. కానీ చెడిపోయి పరిశుద్ధపరచబడి ఆయన ఆత్మయందు కడగబడిన మనము తిరిగి మరలా ఇలాంటివి మన జీవితంలోకి ఎంటర్ కాకుండా కాపాడుకోండి అని కొరింథీ సంఘం భయంకరమైన మాట. దూషిస్తే దేవుడు లెక్కలో తీసుకుంటాడంట. దూషిస్తే వాళ్ళు కూడా దేవుని రాజ్యానికి అర్హులు గారంట. ఇలాంటి వాటికి మనం దూరం ఉండాలా, జాగ్రత్త కలిగి ఉండాలా. మన నోటిని అన్నిటినీ జాగ్రత్త పెట్టుకోవాలా. హల్లెలూయా. ఎందుకంటే మాటం సహవాసంగా ప్రార్థన చేసుకోవాలి, సహవాసంగా దేవునితో నడవాలా, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం ధ్యానం చేసుకోవాలా. అప్పుడు దేవుడు ఇలాంటి భూమి మీద ఉన్నారు అటువంటి వారు, అటువంటి సంబంధాలు ఉన్నారు, వారి నుంచి మనం కాపాడుకోవాలా. ఇదిగో ముఖ్యంగా ఈ సెల్ నుంచి మనం కాపాడుకోవాలంటే దేవునితో నడవాలా, దేవునితో సహవాసం చేయాలా, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రేమ అంటున్నాడు, ఇటువంటి వారితో సహవాసం చేయొద్దు. నిండా మునిగినోడికి చలి లేదు, మెల్లమెల్లగా తడిచేవాడికి చలి ఎక్కువ. పాపములు ఆల్రెడీ ఉన్నవాడికి భయం ఉండదు. వాడి పాపం వాడిని పట్టుకునేదాకా, దేవుడు రక్షించేదాకా, ప్రభు కృప ఉంటే రక్షిస్తాడు, ప్రభు కృప లేకపోతే వెళ్ళిపోతాడు వాడు. గాడ్ దేవుణ్ణి, దైవజనులని భయంకరంగా దూషించేవారు ఎవరు? వాళ్ళు నరకానికి పాత్రులు. వాళ్ళకి తెలియదు వాక్యం. ఒకరిని దూషించటం వల్ల దేవునికి దూరం అయిపోతున్నామని అర్థం కావట్లేదా? సైతాను కూడా వాడుకుంటుంది. జాగ్రత్త. అపోస్తలులు దేవుని పని చేసుకుంటా, పరిశుద్ధత కాపాడుకుంటా వారు దేవుని పని కొరకు పరిగెత్తారు. ఇప్పుడైతే కొద్ది ఎదుగుతే చాలు ఇంకో ఎదుటివాడిని దూషేస్తున్నారు. నేనెంత చూడు అని పోస్టులు పెట్టుకుంటున్నారు. అసలు నాకైతే నవ్వొచ్చేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇంత పిచ్చోళ్ళు సైతాన్ వీళ్ళని వాడుకుంటుంది అనిపిస్తుంది నాకు. తెలిసిపోతుంది వాళ్ళు అసలు. మనమైతే పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి ప్రియబిడ్లారా. ఎందుకంటే శత్రువు అనేక దుర్మార్గులు, దుష్టులు కూడా సేవకులు పాడైపోవాలని కొన్ని దురాత్మలను పంపిస్తున్నారు. జాగ్రత్త మెలకువగా ఉండి ప్రార్థించండి. ఎందుకంటే ఈ యొక్క భూమి భయంకరమైన ఒకప్పటిలాగా లేదు. ఇప్పుడు భయంకరమైన దుర్మార్గులు తయారయ్యారు. చెడగొట్టడానికి, చెడిపోవడానికి కొన్ని స్పిరిట్స్ను వారు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు తెలియట్లేదు వారికి. అందుకే మనం మెలకుగా ఉంటే మనం కాపాడబడతాం, పరిశుద్ధులుగా బ్రతుకుతాం. మన ప్రభువుతో మనం ఉంటే ఆయనతో నిత్యం, ఆయనతో ఆత్మ అన్నిటినీ వివేచిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆత్మతో మనం నింపబడి ఆత్మలో కాపాడబడాలా. దేవుడు మనల్ని కాపాడాలి ప్రియబిడ్లారా. అందుకే ఆత్మను ఖచ్చితంగా కలిగి ఉండాలి మనం. లేకపోతే గత దినాలు వేరు, ఈ దినాల్లో భయంకరమైన శత్రువులు పోరాడుతున్నారు. చెడగొట్టడానికి అపవాది వాని అనుచరులను లేపుతున్నాడు, దూషిస్తున్నాడు, దూషణ పాలు చేస్తున్నాడు. చూడండి, ఒక దైవజనుడు చిన్న పూల కోసం ఒక మాట మాట్లాడితే ఈరోజు ఒక సినిమా యాక్టరు చిన్న మాట కోసం అపవాది ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు, ఎంతో వాడు గలిబిలి చేస్తున్నాడు. ఇందాక అసుమన్ గారు పూజా మందిరాలకు వచ్చేటప్పుడు ఆడపిల్లలు ప్యాంట్లు షర్ట్లు వేసుకొని ఎరబోసుకొని రావద్దు, మీకు బుద్ధి లేదా? మీరు శుభ్రంగా ఉంటే మీ భర్తలకు మీ ఇంట్లో చూపించుకోండి, బయటకు కాదు. మరి ఆయన అన్నాడే, ఆయన మీద కేసేస్తారా? అంత భయంకరంగా మాట్లాడాడు కదా ఆయనని. మీ అందాన్ని మీ భర్త, దేవుణ్ణి ఎరగని ఒక బిడ్డ, ఒక సహోదరుడే వారి 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 సంబంధులని నువ్వు కరెక్ట్గా లేవు, నీ భర్తకు నీ అందాన్ని చూపించుకో, నువ్వు చీర కట్టుకుంటే నీ భర్త దగ్గర కనపడు, షార్ట్ ప్యాంట్లు వేసుకొని ఎవరిని టెంప్ట్ చేసి పాపంలో పడేస్తారు మీరు అని ఒక వ్యక్తి, ఒక దేవుణ్ణి ఎరగని వ్యక్తి భారతదేశ ప్రజల్ని, తనకు తెలిసిన ప్రజల్ని తిడుతున్నాడు. ఒక అన్యుడు బట్టలు వేసుకుంటే ఇలాగా పాపం ఎంటర్ అవుతుంది భారతదేశంలో. చిన్న పూలు పెట్టుకుంటే బజారు స్త్రీలాగా బజారు స్త్రీలకే ఉంటాయి కదా. హైదరాబాద్లో పూలు పెట్టుకొని బయటకు వస్తే ఎంబడబడతారు. అది వాళ్ళకి తెలియదేమో అసలు. అనే వాళ్ళకి పూలు పెట్టుకుంటే చాలు స్త్రీ, మామూలు స్త్రీ అయినా ఈమె పలానామే కావచ్చని వెంబడబడే దినా దూషిస్తూ ఆ చిన్న మాటను పట్టుకొని దూషిస్తున్నారు. చెప్పాను కదా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మధ్యాహ్నం గుర్తు చేసిండు. హైదరాబాద్లో చిన్న పూలు పెట్టుకుంటేనే ఈ స్త్రీ పలాని స్త్రీ, వ్యభిచార స్త్రీ, తిరిగిపోతామే అని ఎంబడబడతారంట ఆడవాళ్ళు. నాకు కొంతమంది సహోదరులు చెప్పారు, అక్క పూలు పెట్టుకోవాలంటే భయం అవుతుంది, పలానామే అనుకుంటున్నారు. దైవజనుడు మాట్లాడిన మాటకు అర్థం ఉంది. ఆ అర్థం సరిగ్గా తెలవక ఇప్పుడు వాళ్ళోళ్ళు అయ్యేది ఉంటేనా నోరు మూసుకుంటారు. మరి పరిశుద్ధులు కదా, పరిశుద్ధులు అంటే వాడికి మంట ఎక్కువ. ఎట్లా డిస్టర్బ్ చేయాలా, ఎట్లా మాట్లాడాలా, ఎట్లా దూషించాలా, ఎట్లా గలిబిలి చేయాలా అని వాడు చూస్తూ ఉంటాడు. వానికి అదే. ఇలాంటి పాపపు అపవిత్రమైన జీవితం నుంచి, లక్షణాల నుంచి మిమ్మల్ని విడిపించాడు కనుక మళ్ళా అటువంటి జీవితంలోకి వెళ్ళొద్దు. జాగ్రత్త. ఆత్మయందు పరిశుద్ధపరచబడి ప్రభువుకు పరిశుద్ధమైన సాక్షులుగా నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడని కొరింథీ సంఘంతో హెచ్చరిస్తున్నాడు. ఈ దినాలు చెడ్డవిగా ఉన్నాయి ప్రియబిడ్లారా, జాగ్రత్త. భక్తిని సహోదరులు దైవ సేవకులు కూడా పరిశుద్ధతగా కాపాడుకోవడానికి ప్రభుతో మన సహవాసం చేయాలి. అనుదినము దేవుణ్ణి సేవించాలి. అనుదినము దేవుని వాక్యం ధ్యానం చేస్తే వాక్యమే మన పక్షంగా మనని పరిశుద్ధులుగా నడిపిస్తుంది. ప్రియ దైవజనులారా, సేవకురాలారా, బీ కేర్ఫుల్, జాగ్రత్త. శత్రువు చాలా భయంకరంగా తిరుగాడుతున్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి కూడా పరిశుద్ధుల మీద దాడి చేస్తున్నాడు. మనల్ని మనం కాపాడుకోవడానికి మెలకువ కలిగి బ్రతకమని మనల్ని హెచ్చరిస్తుండగా పౌలు గారు, దేవుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియబిడ్లారా. జాగ్రత్తలు తీసుకుందాం. బ్రతుకు మీదటి జీవితంలో పాపపు బ్రతుకు ఇక విడుదల కావాలయ్యా, కాపాడబడాలని ప్రార్థిస్తామా? తండ్రి, ఈ దినము మాతో మాట్లాడావు, కొరింథీ సంఘంతో మాట్లాడావు. 2000 కొరింథీలను మమ్మల్ని హెచ్చరించావు. రాత్రి మెలకువ కలిగి పరిశుద్ధత కలిగి ఉండండి. దేవుని రాజ్యానికి ఎవరు అర్హులో ఈ రాత్రి తెలియజేశావు. ఒకప్పుడు నీ రాజ్యములు లేని బ్రతుకు, కన బ్రతుకు నుంచి విడిపించి యేసయ్య ఆత్మ ద్వారా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి యేసయ్య అపవాది చెదరగొట్టాలని ఎన్నో నీ దాసుల మీద, దాసురాళ్ళ మీద వాడు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాడు, ఎన్నో విపత్తులు పన్నుతున్నాడు. మమ్మల్ని మేము కాపాడుకుంటకు నీ ఆత్మయందు మేము స్థిరపరుచుకున్న గత కాలములో లక్షణాలు కలుగున్న పరిశుద్ధులను చెదరగొట్టాలని అపవాది ఎన్నో తంత్రములు పన్నుతుండగా నీతో సహవాసం, ప్రార్థన జీవితం కలిగి ఉండి మేము వాడి నుంచి కాపాడబడటకు, పరిశుద్ధత కాపాడుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ నీ మాటలను మేము జాగ్రత్తగా వినుటకు, పరిశీలించుకుంటకు, పవిత్రపరచుకునే కృపను అనుగ్రహించమని, ధ్యానం చేసుకునే కృపను దయచేయమని
అస్వస్థతగా ఉన్న వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తూ ప్రభా ఇన్ని మాటలు ధ్యానం చేసుకునే కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, అస్వస్థతగా ఉన్న వారిని ముట్టి బాగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడైండి మన పరిశుద్ధులుగా కాపాడును గాక. వండర్ఫుల్ గాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ బిడ్లారా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు మరొకసారి మీరు ధ్యానం చేసుకోండి. మిమ్మల్ని బలపరిస్తే ఇతరులకు అందించండి. దేవుణ్ణి కనపరచండి. సండే సర్వీస్ ఉంటుంది ఉదయకాలం ఖచ్చితంగా. ఈ వారం త్వరగా నేను ఈ వారం త్వరగా ప్రారంభిస్తాను. ఖచ్చితంగా ఇన్వెషన్ చూసుకోండి. రండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.